మనం గొడవ పడాలంటే ఇక్కడే ఉండి గొడవ పడొచ్చు కదా. మరి దానికోసమే టూర్ వెళ్ళమని కిరణ్మయ్య గారు చెప్పారు కదా. అదేలే, ఆవిడికి కోర్టు ఇచ్చిన సలహా కావచ్చు. ఆ సలహానే మనకి చెప్పుంటుంది. కావచ్చు సత్య గారు, ప్రతిదానికి కూడా కోర్టు ఆర్డర్ అంటూ ఉంటుంది. అయితే ఏ ఊరు వెళ్దాం అంటారు? నేను ఇంకా ఆలోచించలేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఏం లేదేంటి? ఏదో ఉంటేనే నవ్వుతున్నారు. అదేంటో చెప్పండి. మీరు ఆలోచించలేదు బాబు అనేసరికి మంచి అనిపించి నవ్వొచ్చింది. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పండి. అది మీరు ఆలోచించేలోపు టూర్కి వెళ్ళి రావచ్చు, అలా ఉంది. శ్రీశైలం వెళ్దామా? అమ్మో, అంత దూరమా? ఈ ఊరు దాటి నేను ఇంతవరకు వెళ్ళలేదు. అవునా? అదేంటి మంజు మేడం, ఒక్కొక్కరు దేశమే దాటిపోతున్నారు. నా చిన్నప్పుడు నేనెక్కడికి వెళ్ళలేదు. కొంచెం పెరిగేసరికి నాన్నగారు చనిపోయారు. నాన్న బ్రతుకున్నప్పుడు కూడా స్కూల్లో ఎక్స్కర్షన్స్కి వెళ్తాను అంటే నేను భయస్తురాల్ని అని నన్ను ఎక్కడికి పంపించలేదు. బాధపడకు మంజు మేడం, ఇప్పుడు టైం వచ్చిందనుకోండి, ఇద్దరం కలిసి వెళ్దాం. నీకు అన్ని చూపిస్తాను. మన ఊరికి కొద్ది దూరంలోనే రామపురం ఉంది కదా, అక్కడికి వెళ్దాం. రామపురం చాలా ఫేమస్ అండి. మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 10 సార్లైనా అక్కడికి వెళ్ళొస్తుంటారు. అక్కడికి వద్దులే. ప్లీజ్ సత్య గారు, నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్ చూడాలని ఉంది. సరే, వెళ్దాం. మంజు మేడం, ఒకటి అడగనా? అడిగండి సత్య గారు, తెలిస్తే చెప్తాను. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భయస్తురాలు అంటున్నారు కదా? అవును. భయస్తురాలివే అయితే నన్ను ఎలా అరెస్ట్ చేయగలిగావు? అదంతా అడుగుతారేంటి? అది కాదు, ఎమ్మెల్యే మహానంద్ అన్న వెహికల్ని పట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఏమో, అదంతా వదిలేయండి. ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్తున్నాం అది చెప్పండి. మీకు లీవ్స్ ఇస్తారా? అదంతా నేను చూసుకుంటాను కదా. మనం రామపురం వెళ్తున్నామా? వెళ్తున్నాం. సరే సరే, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సత్య గారు, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. బాయ్.